హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్గా ఉండండి. అలాగే నా నుంచి ఏ వీడియో అయినా మీకు రావాలంటే బెల్ ఐకాను ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అని ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే అందులో రామ్ చరణ్ గారి లుక్ అయితే అరాచకమని చెప్పొచ్చు. మామూలుగానే గేమ్ చేంజర్ మూవీలో రామ్ నందన్ క్యారెక్టర్కి అయితే విపరీతమైన కోపం ఉంటుందనేసి టాక్ అనమాట. అసలు విషయం ఏంటంటే, ఆ పోస్టర్ని మనం డీటెయిల్గా గమనిస్తే అందులో ఐఏఎస్ క్యారెక్టర్కి ఉండాల్సిన లుక్ కావచ్చు, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, అసలు కొద్దిగా కూడా మిస్ అవ్వనియట్లేదు మన రామ్ చరణ్ గారు. మూవీ మొత్తం అదే అవుట్పుట్ క్యారీ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మూవీ టీం నుంచి వచ్చిన ఏ పోస్టర్ అయినా, టీజర్ అయినా, గ్లిమ్స్ అయినా కానీ ఆ రాయల్టీ అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మూవీ ఓన్లీ 3 లాంగ్వేజ్లలోనే వస్తుందేమో అనేసి నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. సో మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మూవీ 5 భాషలలో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ పోస్టర్లో అదే మెన్షన్ చేశారు. 5 లాంగ్వేజ్లలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ 5 భాషలను కూడా పోస్టర్లో ఉన్న టైటిల్ కింద అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా బిగ్ బాస్ 8 సీజన్కి చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ గారిని నాగార్జున గారు అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగిందనమాట. గేమ్ చేంజర్ మూవీ మీ వరకు ఏ విధంగా వచ్చింది అనేసి నాగార్జున గారు రామ్ చరణ్ గారిని అడగడం జరిగింది. సో దీనికి సమాధానంగా రామ్ చరణ్ గారు RRR మూవీ చేస్తున్న టైంలోనే నెక్స్ట్ ఏ మూవీ చేయాలి, ఎవరితో చేయాలి అన్న డైలమాలో ఉన్నప్పుడు శంకర్ గారు నా దగ్గరకు వచ్చి ఈ లైన్ చెప్పారనమాట. శంకర్ గారు స్టోరీ చెప్పేటప్పుడే నాకు బాగా నచ్చేసి ఈ మూవీకి లాక్ అయిపోయానని చెప్పేశారు. శంకర్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది అనేసి నాగార్జున గారు అడిగితే రామ్ చరణ్ గారు శంకర్ గారితో పనిచేయడం ఒక పెద్ద టాస్క్లా అనిపించినా కానీ మూవీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అనేసి చెప్పారనమాట. ఇక ఫైనల్గా నిన్న ఉపేంద్ర గారి UI మూవీకి సంబంధించిన ఒక ఫంక్షన్లో గెస్ట్గా మన బుచ్చిబాబు గారిని ఉపేంద్ర గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటయ్యా అంటే, మూవీలో అయితే రామ్ చరణ్ గారు ఎరగొడుతున్నారనేసి చెప్పారనమాట. సో ఇదే గాయస్ ఈ వీడియోకి. సో మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా నుంచి ఏ అప్డేట్ మీకు రావాలన్నా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.